ఏపీ రాజకీయాల్లో డైనమిక్స్ పూర్తిగా మారిపోయి కనిపిస్తున్నాయి. కొత్తొక్క వింత అన్నట్లుగా ఎటు చూసినా సీన్లు మారిపోయాయి. వారు వీరయ్యారు, వీరు వారయ్యారు. పార్టీలు మారిన వారున్నారు, కలవరనుకున్న వారు కలిశారు. టికెట్లు రాని వారు చివరి నిమిషంలో పార్టీ మారి తెచ్చుకున్నారు. ఒకప్పుడు విమర్శించుకున్న వారు ఇప్పుడు సెల్ఫీలు దిగుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం కలిశామంటున్నారు. ఇంతకీ ఏపీ రాజకీయాల్లో మారిందేంటి? ఏపీలో కలిసిన చేతులు విడిపోయాయి. విడిపోయిన చేతులు కలుస్తున్నాయి. ఒకే ఫ్రేమ్ లో అపూర్వ ఘట్టాలు. అనుబంధాల లెక్క మార్చిన ఎన్నికలు. కొత్త బంధాలు కలిసి వస్తాయా? చెదిరిన అనుబంధాలు చేటు చేస్తాయా? ఈసారి ఆంధ్ర రాజకీయం రసవత్తరంగా మారిపోయింది. కుటుంబాలు, మిత్రులు, శత్రువులు అన్న తేడా లేకుండా పొలిటికల్ డైనమిక్స్ చేంజ్ అయ్యాయి. మారిన మనుషులను చూసి జనం ఓటు ఎటువైపు వేయాలన్నది కీలకంగా మారిన సందర్భం ఇది. ఒక అవసరం బంధాన్ని కలుపుతుంది, అదే అవసరం బంధాన్ని తెంచుతుంది కూడా. ఇప్పుడు ఏపీ రాజకీయాలను చూస్తే అదే నిజమనిపిస్తుంది. ఒకప్పుడు తమ వారి గెలుపు కోసం తిరిగిన వారే ఇప్పుడు వారి ఓటమి కోసం చెమటోడుస్తున్నారు. ఒకప్పుడు ఓటమి కోసం పనిచేసిన వారే ఇప్పుడు విజయం కోసం తిరుగుతున్నారు. అది సంగతి. రాజకీయాల్లో కృతజ్ఞతకు తావు లేదు అని చాలా మంది నిరూపించేదే. ఎందుకంటే ఇన్నాళ్లు పదవుల్లో ఉండి పార్టీలు మారిన వారి పరిస్థితి చూస్తే ఇదే నిజం అనిపిస్తుంటుంది. అదే సమయంలో పాలిటిక్స్ లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు కూడా ఉండరంటారు. ఇప్పుడు ఆంధ్ర రాజకీయంలో మారిన పరిస్థితులు చూస్తే ఆ మాటను కూడా కొందరు నేతలు మరోసారి నిజం చేసినట్లుగా కనిపిస్తుంది. ఒక్కసారి ఈ సీన్ చూడండి. ఒకే ఫ్రేమ్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. ఈ ముగ్గురే. ఇందులో ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు. సై అంటే సై అనుకున్నారు ఒక దశలో. కానీ కాలం మారింది, పరిస్థితులు మారాయి, అవసరాలు మారాయి. దీంతో అంతా ఒకే ఫ్రేమ్ లోకి వచ్చేశారు. చంద్రబాబు 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 40 ఏళ్ల అనుభవం ఉన్న రాజకీయ నేత. అటు కిరణ్ కుమార్ రెడ్డి దాదాపు 4 ఏళ్ల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎంగా, స్పీకర్ గా పనిచేశారు. రాజకీయాల్లో దిట్ట. టీడీపీ, కాంగ్రెస్ కు ప్రాతినిధ్యం వహించిన వీరిద్దరూ ఒక దశలో నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. దేనికైనా రెడీ అంటూ సవాళ్లు విసురుకున్నారు. సంగతి తేల్చుకుందాం రా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఇదిగో ఇలా ఒకే హెలికాప్టర్ లో ప్రయాణం, ఒకే సభలో, ఒకే ఫ్రేమ్ లో, ఒకే లైన్ లో స్పీచ్లు. ఇది మారిన రాజకీయం. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు అన్న మాటను నిజం చేస్తూ వారిద్దరు ఇప్పుడు ఒకే వేదికపై కలిశారు. గెలిపించాలంటూ ఒక్కటిగా విజ్ఞప్తి చేశారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు అపూర్వ కలయికలు జరుగుతుంటాయి. అలాంటిది రాజంపేటలో జరిగింది. దశాబ్దాల పాటు పోరాడుకున్న నారా చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డి రాజంపేటలో ఒకే రాజకీయ వేదికను పంచుకోవడం రాజకీయ వర్గాలను ఆకర్షించింది. సుదీర్ఘకాలం కాంగ్రెస్ లో పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా రాజంపేట నియోజకవర్గం బరిలో నిలిచారు. కూటమి ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్ రాజంపేటలో ప్రచారం నిర్వహించగా ఇదిగో ఇలా అందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపించి సందడి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలం పాటు రాజకీయాల్లో సైలెంట్ అయ్యారు. అయితే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆయన బీజేపీలో చేరారు. అదే సమయంలో బీజేపీ సారథ్యంలోనే ఎన్డీఏ కూటమిలో టీడీపీ ఇటీవలే తిరిగి చేరింది. అలా అనూహ్య రీతిలో ఒకప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న నాయకులు ఇప్పుడు ఒకే వేదికను పంచుకోవలసి వచ్చింది. అది మ్యాటర్. ఇది ఎన్నికలు రాజకీయం కలిపిన బంధమన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇక చంద్రబాబు, పురంధేశ్వరి విషయానికి వద్దాం. ఇద్దరికి కుటుంబ పరంగా ఫ్యామిలీ ఫైట్ నడుస్తుంది. కానీ టీడీపీ, బీజేపీ కూటమిగా మారడంతో ఒకే వేదికలపై కలుస్తున్న సందర్భం వచ్చింది. ఒకప్పుడు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు కుటుంబాల మధ్య నిప్పు ఉప్పు మాదిరి పరిస్థితి ఉండేది. తండ్రిని అవమానించారన్న కారణంతో గతంలో పురంధేశ్వరి కుటుంబం కాంగ్రెస్ లో చేరింది. మధ్యలో కుటుంబ సన్నిహితులు రాజీ కుదిర్చే ప్రయత్నాలు చేసినా చంద్రబాబు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు.
కానీ ఈ అసెంబ్లీ ఎన్నికలు సీన్ మొత్తం మార్చేశాయి, బంధాన్ని బలోపేతం చేశాయి. చంద్రబాబు అరెస్ట్ అయిన టైంలో ఆయనకు పురంధేశ్వరి బాసటగా నిలిచారు. అరెస్టును ఖండించారు, పొత్తులను స్వాగతించారు. చంద్రబాబు పవన్ ను ప్రశంసిస్తూ వస్తున్నారు కూడా. చంద్రబాబు లైన్ లోనే నడుస్తున్నారు. అందుకు అనపర్తి టికెట్ కేటాయింపే నిదర్శనమంటున్నారు ప్రత్యర్థులు. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు చంద్రబాబు సడన్ గా ఎన్డీఏను విడిచిపెట్టి కాంగ్రెస్ పక్షాన చేరారు. నిజానికి కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పుట్టిందే టీడీపీ పార్టీ. కానీ పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా. చేయి కలిసింది. సీన్ కట్ చేస్తే ఎన్డీఏతో సంబంధాలు కట్ అయిన సందర్భంలో అమిత్ షా తిరుపతి వస్తే కాన్వాయ్ పై టీడీపీ శ్రేణులు రాళ్లు విసిరేదాకా పరిస్థితి వెళ్లింది. గత ఎన్నికల ప్రచారాల్లో మోడీని తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ మాట్లాడారు చంద్రబాబు. 2019లో యూపీఏ కూటమి ఓడిపోవడంతో చంద్రబాబు మళ్లీ ఆ కూటమికి దూరంగా ఉండిపోయారు. గత 4 ఏళ్లు 2 కూటములకు సమదూరం పాటించారు. ఎవరిపైనా విమర్శల జోలికి వెళ్లలేదు. తాజాగా ఎన్నికలు రావడంతో మళ్లీ ఎన్డీఏ వైపు మొగ్గు చూపి కూటమిలో రీజాయిన్ అయ్యారు. మోడీ లాంటి నాయకులు దేశానికి అవసరమంటూ పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లోకేష్ ను గత ఎన్నికలకు ముందు తీవ్ర స్థాయిలో విమర్శించారు. అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోతోందన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల టైంలో టీడీపీ, జనసేన, బీజేపీ వేటికవే పోటీ చేశాయి. అదే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కలిసి పోటీ చేయగా అప్పుడే పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఆ కూటమికి మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత విభేదించారు. గత ఎన్నికల సమయంలో అటు టీడీపీ, ఇటు వైసీపీపై విమర్శలు ఎక్కుపెట్టి సింగిల్ గా పోటీలో నిలబడ్డారు. ఫలితాలు ప్రతికూలంగా వచ్చాయి. సీన్ కట్ చేస్తే మళ్లీ ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒకే కూటమిగా ఒకే ఫ్రేమ్ లో ఆంధ్ర ఓటర్ల ముందు నిలబడ్డాయి. మరి అదే విచిత్రం, అదే రాజకీయం.